పార్ట్ 2 ఆఫ్ పూర్ణాలు. బియ్యాన్ని అలాగే మినపప్పుని శుభ్రంగా కడిగి మిక్సీకి అయితే పట్టేయండి. అలాగే పచ్చిపప్పును కూడా శుభ్రంగా కడిగేసి పొయ్యి మీద పెట్టి ఉడికించండి. కొంచెం సేపు మాత్రమే ఉడికించండి, ఎక్కువసేపు అయితే ఉడికించొద్దు. ఇప్పుడు బెల్లాన్ని తీసుకోండి. వీడియోలో చూస్తున్నాను కదా, కొంచెం బెల్లమే తీసుకోండి. దాన్ని నలక్కొట్టండి. నలగొట్టిన తర్వాత కొంచెం బెల్లాన్ని తీసుకొని మిక్సీలో అయితే వేయండి. మిక్సీలో వేసిన తర్వాత మిక్సీ అయితే పట్టేయండి. పిండి అలాగే బెల్లాన్ని కలిపి మిక్సీ పట్టండి. ఇప్పుడు కొంచెం వంట సోడాని అయితే యాడ్ చేయండి. పార్ట్ 3లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.